స్టార్ట్ చేసే ముందు మీకు రెండు మొబైల్స్ అయితే చూపిస్తాను. దీంట్లో ఏది ఐఫోన్ ఏది ఓప్పో ఫోన్ కనిపెట్టండి. 3 సెకండ్స్ టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 3 సెకండ్స్ అయిపోయింది. మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ లో ఉందేమో ఐఫోన్, రైట్ సైడ్ లోనేమో ఓప్పో రెనో 15 ఉంది. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో కాస్త కమెంట్ లో చెప్పండి. హై హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నేను మీ ప్రియాంక. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోకి మీ అందరికి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఓప్పో రెనో 15 మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చిన ఓప్పో రెనో 14 తో కంపేర్ చేస్తే చాలా అంటే మనం ఊహించలేనన్ని అప్గ్రేడ్స్ అయితే జరిగాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ వచ్చేసి గ్రే ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అయితే కనిపిస్తుంది. బాక్స్ పైన ఓప్పో రెనో 15 అని అయితే కనిపిస్తుంది. పక్కకే ఏ కెమెరాని హైలైట్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో ట్రాన్స్పరెంట్ టీపీ కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్ లో అయితే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ కింద 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ రీసెంట్ గా కొత్త వాళ్ళు మన ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగే నన్ను అడిగే ప్రతి కమెంట్ కి కూడా బాధ్యతగా రిప్లై ఇస్తున్నాను. సో ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నాం ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి, కుదిరితే లైక్ చేయండి. అందరూ కూడా నా సొంత అన్బాక్సింగ్ లేదు అని కమెంట్లో అడుగుతూనే ఉన్నారు. నా సొంత అన్బాక్సింగ్ కావాలి అంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అండ్ సొంత అన్బాక్సింగ్ పెట్టాలి అంటే పెద్ద యూట్యూబర్స్ పెట్టిన తర్వాత 10 days తర్వాత నేను పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు కూడా చూడరండి. పెద్ద యూట్యూబర్స్ లాగా బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టుగా మనకు కూడా ప్రొవైడ్ చేయాలంటే మినిమం 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలండి. ఐఫోన్ 16 ప్రోని ఈ మొబైల్ ని పక్క పక్కన పెడితే ఏది 15 అనేసి ఏది 16 ప్రో అని చెప్పేసి గుర్తుపట్టలేం కూడా. ఓప్పో రెనో 15 లో బ్యాక్ సైడ్ కేవలం 3D లైన్ అయితే యాడ్ చేశారు. అలాగే కెమెరాస్ దగ్గర బ్లాక్ కలర్ డాట్ అనేది మిస్ చేశారు. అంతే అండి. మొబైల్ మొత్తంగా చూడడానికి సేమ్ ఐఫోన్ 16 ప్రో లాగానే కనిపిస్తుంది. వీళ్ళ డెడికేషన్ చూస్తుంటే ఎందుకో ఫ్యూచర్ లో ఐఫోన్ 17 ప్రోని కూడా కాపీ చేసేలాగా అనిపిస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మొబైల్ యొక్క సైజ్ కాస్త తగ్గించి కాంపాక్ట్ సైజ్లోకి అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే, కార్నర్స్ వచ్చేసి రౌండెడ్గా ఇచ్చారు, లైక్ ఐఫోన్ లాగా అనుకోవచ్చు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఇచ్చారు, దానిపైన 3D లైన్ అయితే ఉంది. చూడడానికి అయితే డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. NFC అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదండి, కాకపోతే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. టీవీ రిమోట్ లాగైతే వర్క్ అవుతుంది. వైఫై 6తో రన్ అవుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. అండ్ USB 2.0తోనే వస్తుంది. లైవ్ స్ట్రీమ్ లాంటివి అయితే చేసుకోలేము. IP66, 68, 69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. 7.9 mm థిక్నెస్, 188 grams వెయిట్ అయితే ఉంటుంది. దీంట్లోనే ఆరోరా బ్లూ అని ఇంకొక కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని వెయిట్ 8.3 mm ఉంటుంది. ఎక్కడ 7.9 mm, ఎక్కడ 8.3 mm. కాస్త థిక్నెస్ అయితే ఉంటుంది ఈ మొబైల్. బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే లాస్ట్ టైం ఎంత స్ట్రాంగ్ గా తీసుకొచ్చారో ఈసారి కూడా అంతే స్ట్రాంగ్ గా తీసుకొచ్చారని చెప్పుకోవాలి. 6.32 inches కి సంబంధించిన కాంపాక్ట్ సైజ్ ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. 3600 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో వాచ్ చేయవచ్చు. మొబైల్ యొక్క సైజ్ వచ్చేసి ఐఫోన్ 16 ప్రోకి అయితే తీసుకొచ్చేసారు. దాంట్లో ఇంకా వాల్ పేపర్ కూడా సెట్ చేసుకున్నారనుకోండి, ఐఫోన్ 16 ప్రో అనుకున్నాలే తప్ప ఒప్పో నుంచి వచ్చిన మొబైల్ అని మాత్రం ఎవ్వరు అనుకోరు. ఓప్పో రెనో 14 లో 6.59 inches ఉండేది. ఇది వచ్చేసి 6.32 inches కి తీసుకొచ్చారు. ఇంతకీ మీరు కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ ని ఇష్టపడతారా? కామెంట్ లో చెప్పండి. డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 16, కలర్OS 16తో వస్తుంది. ఇది వచ్చేసి రెనో సిరీస్ కాబట్టి 3+4 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ ఓప్పో బ్రాండింగ్ లో వస్తుంది కాబట్టి ఏ ఫీచర్స్ కూడా చాలానే కనిపిస్తాయి. కాకపోతే ఎక్కువ ఫీచర్స్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ లో కనిపిస్తాయి. ఈ మొబైల్ గేమింగ్ కి కూడా బాగుంటుందండి. కాకపోతే ఇది కాంపాక్ట్ సైజ్ లో తీసుకురావడం వల్ల ఈ మొబైల్ ని గేమింగ్ ప్రియారిటీ కింద అయితే అస్సలు పెట్టుకోకండి. లాస్ట్ టైం రెనో 14 ప్రోలో ఇదే ప్రాసెసర్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ మొబైల్ ప్రైస్ 50,000 అలా పెట్టారు. ఇప్పుడు
15లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ ప్రైస్కి అయితే ఇది గుడ్ ప్రాసెసర్ అనే చెప్తాను. 20,000 రూపాయల బడ్జెట్లో ఓప్పో వాళ్ళు అంటే K13 టర్బోలో కూడా ఇదే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అందుకోసమే అలా చూసుకొని ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ గుడ్ అనే చెప్పాను, అంతేకాని వేరే ఉద్దేశం కాదండి. లాస్ట్ టైం వచ్చిన ఓప్పో రెనో 14తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరిగిందని చెప్పాలండి, అది కూడా 20% వరకు. కెమెరాస్ మాత్రం అన్నీ కూడా మంచి సెన్సర్సే వాడారండి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP, పెరిస్కోపిక్ సెన్సార్ వచ్చేసి 50 MP, అల్ట్రా వైడ్ కూడా 50 MP ఇచ్చారు. అంతెందుకండి, ఫ్రంట్ కెమెరా కూడా 50 MP అయితే ఇచ్చారు. అందుకోసమే స్టార్టింగ్లోనే చెప్పాను అన్ని సెన్సార్స్ కూడా మంచివే ఇచ్చారు అని. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో ఇచ్చిన అన్ని సెన్సార్స్ నుంచి కూడా మ్యాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP, అది కూడా సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడారండి. వివో X300లో కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అయినా దాంట్లో కూడా 200 MP మెయిన్ కెమెరా వాడారు. కానీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఈ కెమెరా OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని నుంచి అయితే మంచి ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇది కాస్త పెద్ద సెన్సారే కాబట్టి డే అండ్ నైట్ టైంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక థర్డ్ కెమెరా 50 MP పెరిస్కోపిక్ సెన్సార్. దీని నుంచి మాక్సిమం 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగి మంచి ఫొటోస్ తీయగలిగితే ఇక 120x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. ఓప్పోలో ఇంటిగ్రేషన్ వల్ల మీరు 60x వరకు జూమ్ చేసినా కూడా మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందండి, బ్యాక్ సైడ్ కెమెరాస్ లాగానే. కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా మెయిన్ కెమెరా 200 MP ఇచ్చి లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఇంప్రూవ్మెంట్ జరిగిందని మాత్రం చూపించారు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది కాస్త కాంపాక్ట్ సైజ్లో తీసుకొచ్చినప్పటికీ కూడా 6200 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 80W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారండి. ఓన్లీ ఈ వేరియంట్లో వైర్లెస్ ఛార్జర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రో వర్షన్లో అయితే ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 1 hour టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ అనుకోండి 1 day కన్నా ఎక్కువగానే వచ్చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఓప్పో విషయంలో నాకు బాగా నచ్చేది ఇదేనండి. చైనాలో వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రైస్ అయితే లాగుతారో ఇండియాలో మన దగ్గర నుంచి కూడా సేమ్ అంతే ప్రైస్ అయితే లాగుతారు. స్పెషల్గా రెనో సిరీస్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాని అడ్వర్టైజింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఓప్పో రెనో 13 లాంచింగ్ అప్పుడు 35,000కి అమ్మారు. ఇప్పుడు అదే మొబైల్ని 25,000కి అయితే అమ్ముతున్నారు. అయినా కూడా స్టిల్ వాళ్ళకి లాస్ ఏమి ఉండదండి, ప్రాఫిట్లోనే అమ్ముతుంటారు. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో బేస్ వేరియంట్ 256GB 37,000కి తీసుకొస్తే, ఇండియా విషయానికి వస్తే 256GB బేస్ వేరియంట్ ఉంటుంది కాబట్టి 38,000కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అంటే రెనో సిరీస్ని ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకొస్తూనే ఉంటారు. లాస్ట్ టైం ఓప్పో రెనో 14ని జూలైలో తీసుకొస్తే ఇప్పుడు జనవరిలో ఓప్పో రెనో 15 అయితే తీసుకొస్తారు. వాళ్ళ ఇంకా తొందరపడితే మాత్రం డిసెంబర్ లాస్ట్ వీక్ కూడా ఇండియాకి రావచ్చు. ఫైనల్ గా ఈ మొబైల్ తీసుకొచ్చా అంటే నేనైతే నో అనే చెప్తానండి, ఎందుకంటే మెయిన్ కెమెరా 200 MP ఇచ్చినప్పటికీ కూడా ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఈవెన్ సెన్సార్ సైజ్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో వాడినంత కాకుండా కాస్త చిన్న సైజ్ లో ఉంటుంది. అలా చూసుకుంటే ఇప్పుడు ఓప్పో రెనో 14లో వాడిన సెన్సార్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓప్పో రెనో 15 వచ్చిన తర్వాత 14 ప్రైస్ ఆటోమేటిక్ గా తగ్గిస్తారు కాబట్టి 32,000 కల్లా వస్తే మాత్రం మంచి ప్రైస్ అనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క కంప్లీట్ స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. ఇది వాళ్ళకి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే కాస్త హై పాయింట్స్ కూడా ఉంటాయి, అవి మ్యాక్సిమం అందరు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతాయి. కుదిరితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.